140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రాజమండ్రిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. పొద్దుటే 9 గంటలకి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో ఫ్లాగ్ హాస్టింగ్ చేసి మరి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఆల్రెడీ ప్రసంగించడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఏఐసిసికి అనుబంధంగా ఉన్నటువంటి మేము కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటే ఫ్లాగ్ హాస్టింగ్ చేసాం. ఆ తర్వాత మరి కేక్ కటింగ్ చేసి ఎవరైతే పార్టీకి సిన్సియర్గా చాలా కాలం నుండి పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారికి సన్మానాలు చేయడం జరిగింది. మేము సన్మానం చేసిన వ్యక్తులు అందరూ కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అహర్నిశాలు కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తులు వారందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా అసలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే అసలు మనకి స్వతంత్రం వచ్చేది కాదేమో. ఇవాళకి కూడా మనం ఒక బానిసలుగా ఏ బ్రిటిష్ వాళ్ళకో లేకపోతే ఇంకా వేరే కంట్రీ వాళ్ళకి ఎవరికో బానిసలుగా బతికే పరిస్థితి ఉండేది. ఎందుకంటే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు విడివిడిగా అనేక మంది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు బలిదానాలను చేయటం జరిగింది. అయితే ఇట్లా కాదు, ఒక పార్టీ అంటూ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి మనకు ఒక అస్త్రం కావాలి, ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనేక మంది వారి యొక్క ఆస్తులను దారపోసి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో వారికి సత్కారం. అధ్యక్షుడిగా మీ అందరం సంతోషంగా ఉంది. ఆర్థిక